హాయ్ అండి. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో బాదం మిల్క్ తయారు చేసుకుందామండి. ఇదిగోండి, ఇది సీతాఫలం పల్పు. ఇదిగోండి, గింజలు తీసి పక్కన పెట్టేశాను. సీతాఫలంలో దానికి కావాల్సినవి యాపిల్, సీతాఫలం, ఇది వచ్చేసి ఖర్జూరం, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు. మన ఇష్టం అండి. ఇంకా ఏమన్నా తినగలిగితే ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అరటిపండు కూడా యాడ్ చేసేసానండి. ఇదిగోండి, ఈ పల్ప్ దీంట్లో వేసేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా గిన్నెలో వేసేసుకుందాము. అంటే కొంతమంది కస్టర్డ్ పౌడర్తో కూడా తయారు చేసుకుంటారండి, కానీ నేను వెరైటీగా బాదం పాలతో చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో బాదం పాలు పోసుకుందాము. చూసారు కదండి, బాదం పాలు పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము. దీంట్లో దానిమ్మ గింజలు అన్నీ వేసుకోవచ్చు అండి, అరటిపండు అన్నీ వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసానండి. అది నేను మీకు చూపించలేదు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతేనండి, ఫ్రూట్ సలాడ్ అయిపోయింది. చూసారు కదండి, ఇంతే. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.